సాధారణంగా అధికార పార్టీలో పదవుల కోసం పోటీ ఉంటుంది. ఒక్కోసారి కుమ్ములాటలు సైతం కనిపిస్తుంటాయి, జరుగుతుంటాయి కూడా. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో కీలకమైన పదవి కోసం పోటీ ఏర్పడటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మూడింట్లో రెండు ఆల్రెడీ ఫిక్స్ అయిపోగా మిగిలిన ఒక్క పోస్ట్ ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ ఏర్పడింది. ఇంతకీ ఏంటా పదవి? ఎందుకు ఈ సస్పెన్స్? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ ఉపనేత పదవి కోసం పోటీ ఎక్కువైందా? హరీష్ కు దక్కుతుందా? కేటీఆర్ కు ఇస్తారా? మూడో నాయకుడు ముందుకొస్తారా? ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ అసెంబ్లీలో తమ నాయకుడు ఎవరనే విషయాన్ని ఈజీగానే తేల్చేసింది. గులాబీ సేనకు సభలో నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా కేసీఆరే ఉంటారని ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. అసలే ప్రతిపక్ష పార్టీకి దక్కేది చాలా తక్కువ పదవులు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవులు ప్రతిపక్షానికి ఉంటాయి. శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నేత, పార్టీ ఉపనేత పదవులు ఉంటాయి. అయితే ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కండువా మార్చిన అరికిపుడి గాంధీకిచ్చేశారు. దీంతో ఇప్పుడు మిగిలింది బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడి పదవి. అది ఎవరికిస్తారు అనేది అటు పార్టీల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి కేసీఆర్ ఎలాగో రెగ్యులర్గా రావడం లేదు కాబట్టి ఆయన లేనప్పుడు ఆ బాధ్యతల్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తీసుకోవచ్చు. అప్పుడు బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కూడా దొరుకుతుంది. దీంతో పాటు ప్రోటోకాల్ కూడా బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడి తరహాలోనే ఉంటుంది. అంతేకాదు రెండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టులను నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తమ పార్టీ తరపున 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తామంటూ గత బడ్జెట్ సమావేశాల్లోనే కేసీఆర్ చెప్పారు. దీంతో ఆ పదవులు ఎవరికి దక్కొచ్చు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీలో నెంబర్ 2గా ఉన్న 2 నేతల్లో ఒకరికి అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టు దక్కుతుంది అనే చర్చ జరుగుతోంది. మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టు కడియం శ్రీహరికి ఇస్తారు అనే ముచ్చట అప్పట్లో వినిపించింది. అయితే అనూహ్యంగా ఆయన పార్టీ మారడంతో ఉపనేత నియామకం అక్కడే ఆగిపోయింది. ఈలోపే అసెంబ్లీలో విప్గా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను, కౌన్సిల్లో విప్గా సత్యవతి రాథోడ్ను నియమించారు కేసీఆర్. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకాలు మాత్రం జరపలేదు. ఈ 2 పదవుల్లో ఒకటి కేటీఆర్, మరొకటి హరీష్ కు ఇవ్వొచ్చు. కానీ అలా చేస్తే కుటుంబ పెత్తనం అనే ఆరోపణలు రావచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 2 నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ అధినేత నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్లలో ఎవరికైనా ఒక డిప్యూటీ పోస్ట్ ఇచ్చి తలసాని, సబితారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలలో ఒకరికి మరో డిప్యూటీ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాష్ ఇద్దరు బీసీ నేతలే ఉన్నారు. అక్కడ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్ట్ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ కూడా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్లో కీలకమైన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టు కోసం 2 అగ్రనేతల్లో బయట కనిపించని పోటీ ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని అధినేత ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.